కథ కూడా మీరే చెప్పండి. ఇంకా అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ 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 అధ్యక్ష ప్లీజ్ మా అధ్యక్ష గౌరవ సభ్యులు విద్యుత్ శాఖ మంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తాం. అధ్యక్ష, ట్రోప్ ఛార్జీలు మీరు వచ్చి పెంచుతున్నారా లేదా? పెంచితే ఎప్పటి నుంచి పెంచుతున్నారు? ఎన్నికల్లో మీ ఇచ్చిన మాట వచ్చి తగ్గిస్తా అని చెప్పారు కదా, ఎందుకు పెంచుతా అడిగారు అధ్యక్ష. దానికి వారు చెప్పిన సమాధానం అధ్యక్ష, దానికి చెప్పిన వారి సమాధానం చూస్తే ఏపీఆర్సీ చూసి మీరే ఇచ్చారు కాబట్టి అది ఇప్పుడు పెంచవలసి వస్తుందా? ప్రభుత్వం వినండి. ఏపీఆర్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ అధ్యక్ష ఎఫ్ఐడి ఇచ్చు కదా అధ్యక్ష. మేము ఇచ్చిన మా మాట ఇచ్చాము, ప్రజలకి విద్యుత్ ఛార్జీలు పెంచమన్నాము. కాబట్టి ఏదైతే ఆ క్వాంటం ఉందో ఆ క్వాంటమ్ని ప్రభుత్వమే రీపే చేస్తుంది, సబ్సిడీ రూపాయలు ఇస్తాము, మేము రెడీగా ఉన్నామని చెప్పచ్చు కదా అధ్యక్ష. ప్రజలకు మాట ఇచ్చి వచ్చారు కదా అధ్యక్ష. అధ్యక్ష సూటిగా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేకం చేస్తూ ఇచ్చిన మాట ఒకటి, ఇచ్చిన తర్వాత ఒకటి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి, ఏదైతే ద్వంద్వ వైఖరి వాళ్ళు వహిస్తున్నారో ప్రజల మీద భారం మోపుతున్నారో, ఇది కాక ఇంక రేపు కూడా ఇంక మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచే పరిస్థితి ఏదైతే చేస్తున్నారో దాన్ని నిరసనగా మేము వాకౌట్ చేస్తాం. మంత్రి గారు ఎనర్జీ మినిస్టర్ గారు సార్ ఇందాక కూడా చెప్పాం సార్. ఉండమ్మా అధ్యక్ష, సభకి వాకౌట్ చేశారా, క్వశ్చన్ కి వాకౌట్ చేశారా, దేనికి వాకౌట్ చేశారా అధ్యక్ష? చెప్పారుగా, మళ్ళీ వచ్చేస్తారా అధ్యక్ష? ఈ తలుపు నుంచి ఆ తలుపులో వచ్చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ అధ్యక్ష. సార్ ఇది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏప్రిల్ 24న ట్రూఅప్ ఛార్జెస్ వేసి ఈఆర్సీకి పంపించారు సార్. ఈఆర్సీకి పంపించిన తర్వాత 90 రోజుల్లో దీన్ని ఆమోదించి పంపించాల్సింది. ఆమోదించకుండా దీన్ని దాదాపు 2 సంవత్సరాల పాటు పక్కన పెట్టేసి ఇవాళ బయటికి తీసుకొస్తున్నారు సార్. ఇందాక మీ దృష్టికి చెప్పటమైంది, దాదాపు ఈ ట్రూఅప్ ఛార్జెస్ మనం మిగులు విద్యుత్ తోటి రాష్ట్రాన్ని వాళ్ళ ప్రభుత్వానికి అందించిన తర్వాత దాదాపు ప్రజల మీద 20,000 కోట్లు భారం వేశారు సార్. గల కారణాలు కూడా ఇందాక చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో వ్యక్తిగత కక్షలతోటి దాదాపు 7 నుంచి 8,000 మెగావాట్లు సోలార్ కానీ విండ్ పవర్ కానీ వీటిని ఉత్పత్తి చేస్తుంటే వీళ్ళు చేసే ఉత్పత్తిని తీసుకోకుండా బయట నుంచి చాలా పెద్ద ఎత్తున వాళ్ళ అనుయాయులకి చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేస్ ద్వారా వేల కోట్ల రూపాయలు కొనుగోలు చేశారు సార్ విద్యుత్ ఉత్పత్తిని. మన దగ్గర కోర్టుకు వెళ్తే కోర్టు మందలిచ్చింది, ఎందుకు మీ దగ్గర మీ పీపీఏలు అమలు చేయరు అని చెప్పి కోర్టు మందలిస్తే ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ కోర్టుని హానర్ చేస్తానే ఇంకో పక్కన లైన్స్ని బిజీ పెట్టేసి వీళ్ళు ఉత్పత్తి అయ్యే పవర్ని కూడా తీసుకోకుండా మళ్ళీ ఇంకో నష్టం చేశారు సార్. ఈ రాష్ట్రానికి బయట నుంచి పెట్టుబడిదారులు రావాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చిన సంఘటన మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా ఈ అన్ని ఓ పక్కన ఇందాక మీకు చెప్పాను, వీటీపీఎస్ కానీ కృష్ణపట్నం కానీ వీటన్ని పోలవరం ప్రాజెక్ట్ కానీ వీటన్నిటిని అవగాహన లేని గత ముఖ్యమంత్రి అవగాహన లేకపోవటం వల్ల ఈ సంస్థ వల్ల విద్యుత్ వ్యవస్థ వల్ల సంస్థ వల్ల ప్రజలకు నష్టం జరిగిద్ది అనే ముందు ఆలోచన లేకపోవటం వల్లే ఇవన్నీ కూడా దాదాపు 20,000 కోట్ల రూపాయల పైన భారం పడాల్సి వచ్చింది. దీని పరివాసమే దాదాపు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది సార్. మా ప్రభుత్వం అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రజల మీద భారం పడకుండా ఏ విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం మున్సిపల్తో చాలా చర్యలు తీసుకుంటాం సార్. వచ్చిన 5 నెలల్లోనే ఆర్డీఎస్ఎస్ కింద తీసుకొని ఎక్కడ కూడా ఫీడర్ లెవెల్లో లాసెస్ ఉండకుండా ఉండటం కోసం ఆర్డీఎస్ఎస్ స్కీము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి తీసుకొచ్చిన ఆర్డీఎస్ఎస్ స్కీమ్ ద్వారా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి. 9 గంటలు విద్యుత్ వ్యవసాయానికి, అదేవిధంగా 24 గంటలు ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం సార్. అదేవిధంగా డిస్కమ్స్ని ఇంకా మెరుగైన పద్ధతిలో
మెరుగ్గా పనిచేపించాలనేది, మెరుగ్గా విద్యుత్ ఉత్పత్తి చేయాలనే దానికోసం చూస్తున్నాము. ఏపీజీఎన్కో ద్వారా 2 పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుల్ని దాదాపు 2300 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి తీసుకురావాలి. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా విద్యుత్ వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుంది సార్. అది మీట్ చేయడం కోసం ఏదైతే మన రాష్ట్రంలో అనుకూలమైన ప్రదేశంలో పిఎస్పీలు కానీ, సోలార్ కానీ, విండ్ కానీ, లేకపోతే హైడల్ కానీ, లేకపోతే ఏ విధంగా మనం విద్యుత్ ఉత్పత్తి చేయగలుగుతాం, వాటన్నిటి ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజల మీద భారం పడకుండా ఉండాలనే దానికోసం చేస్తున్నాం సార్. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం కోసం కూడా వివిధ సంస్థల నుంచి ఈ రాష్ట్రానికి వస్తున్నారు సార్ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో. అదేవిధంగా ట్రాన్స్మిషన్ కెపాసిటీ పెంచడం కోసం కూడా 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 71 సబ్స్టేషన్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ, ట్రాన్స్మిషన్స్ లైన్స్ కానీ వీటన్నిటిని కూడా తీసుకుని వస్తాం సార్. ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండటం కోసం విద్యుత్ వినియోగం రోజు రోజు పెరిగిపోతుంది, విద్యుత్ అవసరాలు పెరిగిపోతున్నాయి. విద్యుత్ రాబోయే రోజుల్లో ప్రజలకి ఏ విధంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వివిధ రకాలైన ఏ విధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తే బాగుంటుందనే దానికోసం రకరకాల ఆలోచనలు చేసి ఇన్వెస్టర్స్ పిలిచి రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా చూసేదానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సార్. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 13620, మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. రాకపోతే దానికి దీనికి సంబంధం అవుతుంది. బాగా చెప్పారు. ఇప్పుడు వాళ్ళు రాకపోతే మీరు మాట్లాడరా ఏంటి? అది కాదండి, మీరు ఆహ్వానించండి. లోకేష్ గారు ఆహ్వానిస్తూ వస్తారేమో చూద్దాం. కాదు, లోకేష్ గారు ఆహ్వానిస్తూ వస్తారేమో చూద్దాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం. అధ్యక్ష, గత ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు డిఫరెంట్ బ్యాంక్స్ ద్వారా, కార్పొరేషన్స్ ద్వారా 3175.61 కోట్ల లోన్స్ ఈ టిట్కోకి చేయడం జరిగింది అధ్యక్ష. అది కాకుండా బెనిఫిషియర్స్ మీద 2184.86 కోట్లు యాక్చువల్గా చేయటం జరిగింది అధ్యక్ష. అయితే వాళ్ళందరికీ హౌసెస్ ఇవ్వలేదు. ఇది కాకుండా డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఎల్ఆర్ఎస్ స్కీమ్లో ఉన్న 195.81 కోట్లు యాక్చువల్గా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మొత్తం 2019-24కి 5546.48 కోట్లు మొత్తం యాక్చువల్గా అప్పు చేయటం జరిగింది అధ్యక్ష. తర్వాత దీనికి సంబంధించి రెండవ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. స్టాట్యుటరీ, సప్లిమెంటరీ, పర్ఫార్మెన్స్ ఆడిట్లు యాక్చువల్గా చేయటం జరిగింది అధ్యక్ష. మూడవ ప్రశ్నకు సమాధానం డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఓకే, తిరుమల నాయుడు గారు. అధ్యక్ష, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు పేదవాని కనీస అవసరమైనటువంటి ఉండడానికి ఇల్లు కేవలం 250 రూపాయలకి ఆ రోజు ఇల్లు కట్టించారు అధ్యక్ష. ఆయన వారసుడుగా వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాని కనీస అవసరాన్ని తీర్చడానికి దాదాపు 100 సంవత్సరాల పైగా పనికొచ్చే విధంగా టిడ్కో ఇల్లు నిర్మాణం చేశారు అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గృహ ప్రవేశానికి రెడీగా ఉన్నటువంటి ఇల్లు 99% పూర్తయిన ఇల్లుని పట్టించుకోకుండా నిర్వీర్యం చేశాడు అధ్యక్ష. అదేవిధంగా ఆ టిడ్కో ఇల్లుకి ఘోరం అధ్యక్ష. చాలా మందికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది, పేరు పిచ్చి, ఇంకో పిచ్చి ఉంటే గత ముఖ్యమంత్రి రంగుల పిచ్చి అధ్యక్ష. శ్మశాన వాటికలకి మరుగుదొడ్డు కూడా వేశాడు అధ్యక్ష. అందులో భాగంగా టిడ్కో ఇల్లుకి వేశాడు అధ్యక్ష, పేదవాని ఇల్లు. దానికి డిపాజిట్లు కూడా ఆ రోజు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కనీసం నామినల్ డిపాజిట్ కూడా స్వీకరించారు. గత ముఖ్యమంత్రి ఆ డిపాజిట్లు కూడా వాపసు చేయలేదు అధ్యక్ష. ఆయన హామీ కూడా ఇచ్చాడు అధ్యక్ష, రుణమాఫీ చేస్తాను, టిడ్కో ఇల్లు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అన్నీ మాఫీ చేస్తానని కూడా హామీ ఇచ్చాడు అధ్యక్ష. ఇవన్నీ పట్టించుకోకుండా దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఈ టిడ్కో ఇల్లు సంబంధించి రుణాలు చేశారు అధ్యక్ష. మరి మంత్రి గారేమో కేవలం 3,000 చిల్లర చెప్తున్నారు అధ్యక్ష. మా దగ్గర ఉండే సమాచారం అడ్కో సంబంధించి దాదాపు 2,025 కోట్లు. నేను చెప్పడం కాదు అధ్యక్ష, కాగ్ కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ చెప్తున్నాను అధ్యక్ష. ఇస్తాం అధ్యక్ష, ఆయన కాల్స్ ఇస్తాం, మీ ద్వారా పంపిస్తున్నాను అధ్యక్ష, నా దగ్గర ఉంది అధ్యక్ష. ఆడ్కో సంబంధించి 2,025.61 క్రోర్స్ అధ్యక్ష. అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 800 కోట్ల అధ్యక్ష. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 150 కోట్ల అధ్యక్ష. ఏపీ SFCCL నుంచి 200. ఇదే ఇక్కడే 3,175 కోట్లు అవుతుంది అధ్యక్ష. ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి గత ముఖ్యమంత్రి మీద
మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మంత్రి గారు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి కనీసం మొన్న నేను పులివెందులు వెళ్ళాను అధ్యక్ష పార్టీ పని మీద, ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం వెళ్తే చాలామంది పేదవాళ్ళు డిపాజిట్ వాపస్ ఇవ్వమని అడిగారు అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం మరి గత ముఖ్యమంత్రి మీద ఎంక్వైరీ ఏమైనా చేస్తుందా, ఈ డిపాజిట్ సంబంధించి వాపస్ ఇచ్చే కార్యక్రమం చేస్తూనే అడుగుతున్నాను. ఓకే రామారావు.